హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు 10 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ చేసుకునే రెసిపీని మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ అట్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దానికోసము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసి ఇలాగా కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కంటే పల్చగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ పల్చగా ఉండాలి, మందంగా ఉంటే అట్లు రావు. తర్వాత ప్యాన్ను వేడి చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా అట్లలాగా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరొక సైడు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మరొక సైడు ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగానే అంత పిండిని ఇలాగే అట్లు పోసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ అట్లకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా 10 మినిట్స్లో ఈ అట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత అదే బ్యాటర్లోనే కారపు అట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అదే బ్యాటర్లో మనము 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా బ్యాటర్లో కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పిండి కనుక తిక్కుగా అయినట్టు అనిపిస్తే మరికొన్ని వాటర్ కలుపుకొని పల్చగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బ్యాటర్ను అట్లలాగా వేసుకోవాలి. మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మరొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఒక సైడు బాగా ఫ్రై అవుతుంది. తర్వాత మరొక సైడ్ తిప్పుకొని మరొక 1 మినిట్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కారపాట్లను అలాగే తినేయచ్చు. దీనికి చట్నీ లేకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగానే మిగతా పిండినంతా అట్లు తయారు చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ అట్లు వేడిగా అయినా బాగుంటాయి, చల్లారిన తర్వాత కూడా బాగానే ఉంటాయి. ఇలా అన్ని అట్లను ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.